శ్రేణులంతా కూడా ఇక్కడికి వచ్చి సంబరాలు మునిగిపోయినటువంటి పరిస్థితి. అంటే ఎవరికి ఊహించినటువంటి షాక్ ఇది. ఏంటి అంటే అసలు ఈ పార్టీకి సంబంధించి అధికారంలోకి ఒంటరిగా వస్తుందా అనేటటువంటి సిచ్యువేషన్ లేదనమాట. అయితే దానికి అనుగుణంగా వీళ్ళు ఏర్పాట్లు కూడా చేయనటువంటి పరిస్థితి. సో ఇది పార్టీ ఆఫీస్ దగ్గర ఇన్ జనరల్గా మనం ఒక పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో భారీ ఎత్తున అక్కడ హడావుడి ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తున్నాం మనం అసలు చాలా సాధారణంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కొంతమంది మాత్రమే ఉన్నారు. కానీ దీనికి వ్యతిరేకంగా డిఎంకేకి సంబంధించిన శ్రేణులు మాత్రం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ మనం కానీ చూస్తే ప్రస్తుతం టీవీకే విజయ్ అధికారంలోకి రావడానికి గల కారణాలు చూస్తే ముఖ్యంగా మేనిఫెస్టో ఒకటి, తర్వాత వచ్చేసి మహిళలకు సంబంధించినటువంటి ఓటర్లు ఎక్కువగా టీవీకే విజయ్ వైపు మొగ్గు చూపించారనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే 102 స్థానాల్లో ప్రస్తుతానికి ఆధిక్యంలో విజయ్ అంటే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి పరిస్థితి. సో దీనికి అనేక రకాలైనటువంటి అంశాలు ఎందుకు దోహదపడ్డాయి. ఎందుకంటే ముఖ్యంగా తమిళ ఓటర్ చాలా భిన్నంగా ఆలోచిస్తుంటాడు. ఒక పార్టీకి అధికారం ఇచ్చిన తర్వాత మరొక పార్టీకి అధికారం ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. 2011 తర్వాత మనం కానీ చూస్తే 2011లో ఒక్కసారి అనుకుంటాను నాకు తెలిసి అన్నాడీఎంకే రెండోసారి అధికారంలోకి వచ్చింది. సో అప్పటి నుంచి కూడా అంటే దాదాపుగా కూడా 1964 నుంచి మనం చూస్తూ ఉంటే తమిళనాడుకి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఒక పార్టీ అధికారంలోకి వస్తే దాఖలాలు లేవు. సో ఈసారి డిఎంకే దాన్ని దాడుతుందని చెప్పేసి అందరూ కూడా భావించారు. కానీ ఇక్కడ ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే అలాంటి సిచ్యువేషన్ లేదు. సో టీవీకే విజయ్ ఈసారి అధికారంలోకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వెళ్తూ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్స్ను బట్టి చూస్తూ ఉంటే మ్యాజిక్ ఫిగర్కి చేరువ అవుతూనే ఉన్నాడు. కానీ ఇంకా అంటే దాని మీద క్లారిటీగా ఇంకా రిజల్ట్స్ రానటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ముఖ్యంగా మహిళలు అలాగే సంక్షేమానికి సంబంధించి డిఎంకే ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంలో అనేక రకాలైనటువంటి ఆందోళన వ్యక్తమయ్యాయి. సో మహిళల భద్రతకు సంబంధించిన అంశమే మిగతా ప్రత్యర్థులంతా కూడా డిఎంకే ప్రత్యర్థులంతా కూడా ప్రచార అస్త్రంగా కూడా మార్చుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతానికి మహిళలకు సంబంధించి అంటే నెలకి 2,500 రూపాయలు ఇవ్వడం కావచ్చు, వివాహ సమయంలో 8 గ్రాముల బంగారం కావచ్చు, అలాగే మహిళా స్వయం సహాయక బృందాలకు సంబంధించి దాదాపు 5 లక్షల రూపాయల వరకు కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, వీటితో పాటు ముఖ్యంగా విద్యా ఉద్యోగం, ముఖ్యంగా తమిళనాడులో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు సంబంధించి ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలు ముఖ్యంగా నెలకి 4,000 రూపాయల సాయం నిరుద్యోగ యువతకి, అలాగే ఏడాదికి 5 లక్షల రూపాయలతోటి 5 లక్షల మందికి ఇంటర్న్షిప్లు ఇవ్వడం, అలాగే 5 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పరిస్థితి. దీంతో పాటు అన్ని రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ముఖ్యంగా రైతులు వ్యవసాయానికి కూడా 5 ఎకరాల కంటే ఎక్కువగా ఉన్నటువంటి భూమి ఉన్న రైతులకు 50% వరకు కూడా వ్యవసాయ సహకార పంట రుణాలు మాఫీ కావచ్చు, అలాగే వడ్లకి అలాగే చెరుకుకి సంబంధించి మద్దతు ధర ఇచ్చేటటువంటి అంశం, అలాగే ఆరోగ్యము పరిపాలన. సో వీటన్నిటిని కూడా చూస్తే భారీ ఎత్తున ఆయన ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో మేనిఫెస్టోకి సంబంధించినటువంటి హామీలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లని ఆకట్టుకున్నాయనేది మనకి ఇక్కడ స్పష్టంగా కూడా తెలుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇక్కడ మనం చూస్తే ఒకసారి ఆయన ఇంటి దగ్గర చూస్తే ఇంతకు ముందు వరకు ఇలాంటి సిచ్యువేషన్ కూడా లేదు. ఇక్కడ మొత్తం కూడా కనీసం బారికేడ్లు కూడా లేనటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు చూడొచ్చు మనం ఇప్పుడే ఒక్కరొక్కరుగా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఓవరాల్గా అసలు టీవీకేకి సంబంధించి అసలు ఆ గెలుపుకి సంబంధించి దాని మీద అంచనాలు కూడా లేనటువంటి పరిస్థితి ఆ పార్టీకి సంబంధించిన శ్రేణులకి. అందుకే ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకోనున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. అదే డిఎంకేకి సంబంధించి మనం కానీ చూస్తే ఆ ఉదయం నుంచి నిన్నటి నుంచి అక్కడ ఏర్పాట్లు చేశారు. దాదాపుగా 5-6 వేల మంది అక్కడ కూర్చునే విధంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ 5-6 వేల మందికి సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు వచ్చారో వాళ్ళందరికీ కూడా అక్కడే ఆహారానికి సంబంధించి వాళ్ళకి భోజన వసతులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎప్పుడైతే ఈ ఫలితాలు వచ్చిన తర్వాత వెంటనే డిఎంకే పార్టీ ఆఫీస్ దగ్గర కూడా మొత్తం ఖాళీ చేస్తున్నారు, టెంట్లు పీకేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అన్నాడీఎంకే సెకండ్ అంటే ప్రస్తుతానికి టీవీకే 102 స్థానాల్లో ఉంటే కూడా దాదాపుగా ఒక 30 స్థానాలు వెనుక అన్నాడీఎంకే ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి. సో ఒకవేళ ఇన్ కేసు విజయ్ ఒంటరిగా మ్యాజిక్ ఫిగర్ రాకపోతే అవసరమైతే అన్నాడీఎంకే సపోర్ట్ ఇచ్చేందుకు కూడా అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఒక రకంగా చెప్పాలంటే రిజల్ట్స్ చూడొచ్చు మనం. చందు ఇక్కడ ఒక విషయం అంటే మనం గతంలో చూసుకున్న డిఎంకే అన్నాడీఎంకే ఒకరి తర్వాత ఒకరు అధికారంలోకి వచ్చిన నేపథ్యం చూసాం. నిజంగా ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ అంటే విజయ్ టీవీకి అధినేత రావడం విజిల్ సౌండ్ గట్టిగా వినిపించింది ఆ ప్రజలకి. అదే రీసౌండ్ ప్రజలు ఇచ్చారని అనుకోవాలి. ఎందుకంటే ఐ రిపీట్ దళిత్ అండ్ అదేవిధంగా యూత్ ఓట్స్ ఎక్కువగా విజయ్కి పగ్గం కట్టారు అని అనుకోవచ్చా ఈ ట్రెండ్స్తో?
ఖచ్చితంగా ఇక్కడ ఒక విషయాన్ని ఏంటంటే మనం గుర్తించాలి. ఎందుకంటే తమిళనాడు రాజకీయం మొత్తం కూడా అన్ని పార్టీలు కూడా ఆ సినిమా బ్యాక్గ్రౌండ్ తోటి, అంటే మీరు డిఎంకే చూడొచ్చు, అన్నా డిఎంకే చూడొచ్చు, ఇప్పుడు టీవీకే చూడొచ్చు, ఈ 3 పార్టీలు అంతకుముందు విజయకాంత్ కూడా మనం చూసాం. సో ఇవన్నీ కూడా ముఖ్యంగా ఏదైతే ఇదంతా కూడా సినిమా బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి రాజకీయాలు ఇక్కడ నడుస్తూ ఉంటాయి. ఎందుకంటే టీవీకే విజయ్ కూడా సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు తమిళ రాజకీయాన్ని శాసించినటువంటి పరిస్థితి ఏదైనా ఉంది అంటే అది సినిమాలకు సంబంధించినటువంటి వాళ్ళే. సో ఇప్పుడు టీవీకే విజయ్ కూడా సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. అంతేకాకుండా ఒంటరిగా పోటీ చేయడం ఇక్కడ అది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ఒంటరిగా పోటీ చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన గెలుపు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో దాదాపుగా కూడా డిఎంకే నాకు తెలిసి ఆల్రెడీ ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేత కావచ్చు, అలాగే ఉదయనిధి స్టాలిన్, సో వీళ్ళు ఖచ్చితంగా గెస్ చేశారేమో అనిపిస్తుంది. లేకపోతే దాదాపు 13 పార్టీలతోటి కూటమి కట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంతేకాకుండా ఒక 12 పార్టీలతోటి అన్నాడీఎంకే కూటమిగా ఏర్పడినటువంటి పరిస్థితి. సో అయినప్పటికీ కూడా ఒంటరిగా ఈరోజు పోటీ చేసినటువంటి విజయ్ గెలుపు అనేది నిజంగా నల్లేరు మీద నడక మారుతుంది అని చెప్పేసి ఎవరు కూడా ఊహించినటువంటి పరిస్థితి. కేవలం ఒక ఎగ్జిట్ పోల్లో మాత్రమే అంచనాలను చూపించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్గా చూస్తే మాత్రం ప్రస్తుతానికి విజయ్ ప్రభావం ఏ విధంగా తమిళనాడు రాజకీయాల్లో ముద్ర పడింది అనేది ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే చూస్తున్నాం, ఇది పార్టీ ఆఫీస్, వాస్తవంగా ఇది సెంట్రల్ పార్టీ ఆఫీస్, ఇది ఆ పార్టీకి సంబంధించిన సెంట్రల్ పార్టీ ఆఫీస్. ప్రస్తుతాన్ని తమిళనాడులో అధికారాన్ని చేజిక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆఫీస్ ఇది. వాస్తవంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్, ఎంత హడావుడి ఉంటుంది. కానీ కొత్తగా ఏర్పడినటువంటి పార్టీ, ఈ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ఇందాక మీరు చెప్పినట్టు యువత, అలాగే మహిళలు మాత్రమే. చూస్తే మొత్తం సెంట్రల్ ఆఫీస్ దగ్గర కనీసం అంటే మిగతా పార్టీ ఆఫీసుల దగ్గర ఉదయం వరకు ఉన్నటువంటి వాళ్ళలో కనీసం 5% మంది కూడా లేనటువంటి పరిస్థితి. అంటే ఎంత పలుచుగా ఉంది అంటే దాదాపుగా అధికారం కన్ఫామ్ అయిపోయింది అని చెప్పినా కూడా ఆ పార్టీ ఆఫీస్ దగ్గరికి అంత త్వరగా కూడా చేరుకోలేనటువంటి క్యాడర్. అంటే ఒక రకంగా చెప్పాలంటే విజయ్ని క్యాడరో లేకపోతే పార్టీ నాయకులు కాదు, ప్రజలు గెలిపించారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. అంటే ప్రజలు గెలిపించడం ద్వారా, ప్రజలు ఓట్లేయడం ద్వారా ఆయన గెలిచాడు అనే దానికి ఇది ఒక ఉదాహరణగా మనకు కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో కాబట్టి ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇదంతా కూడా ప్రజలు గెలిపించారు, అంటే నాయకులు కాదు. ఎందుకంటే ఇప్పుడు డిఎంకే మనం చూసాం, నాయకులు భారీ ఎత్తున పార్టీ ఆఫీస్ చేరు, కానీ ఇక్కడ చూస్తే కనీసం ఎవరు కూడా లేనటువంటి పరిస్థితి. ఎందుకు లేరు అంటే కారణం ఖచ్చితంగా పార్టీకి సంబంధించి, అంటే ప్రజలు ఓట్లేసి గెలిపించారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. అంటే అధికారంలోకి వచ్చినటువంటి ఒక పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర పట్టుమని 100 మంది కూడా పార్టీకి సంబంధించిన కేడర్ లేకపోవడం నిజంగా ఎలా చూడొచ్చు. సో తప్పకుండా ఇది ప్రజలు గెలిపించినటువంటి విజయం, ప్రజా విజయం. ఏదైతే స్టాలిన్ కూడా ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన ఓటేజ్ బయటకు వచ్చిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు, డిఎంకే పార్టీ గెలుస్తుందంటే లేదు తమిళనాడు గెలవబోతుందని చెప్పేసి ఆయన అప్పుడే చెప్పారు. సో ఆయన మాటలకు అర్థం అప్పట్లో ఎవరికి అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. సో తమిళ ప్రజలు తమకు ఎవరు కావాలి అనేది ఓటర్లే ఇక్కడ టీవీకే విజయ్ను ముందుండి గెలిపించారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది. చందు రాజు, మరోవైపు దేవభూమి కేరళలో లెఫ్ట్ కు టాటా చెప్పేశారు ప్రజలు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కు పట్టం కడుతున్నటువంటి పరిస్థితి. సో కేరళంను కోల్పోవడం ద్వారా దేశంలో కమ్యూనిస్టు పార్టీ చేతిలో ఉన్న ఏకైక రాష్ట్రం చేజారిపోయిన, అంటే 1960 తర్వాత కూడా అలాంటి సిచ్యువేషన్ మనం చూస్తామా? గత సాంప్రదాయాలకు భిన్నంగా వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ 3వసారి మాత్రం కమ్యూనిస్టులు చతికిల పడ్డారని అనుకోవాలి. రాజు, ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా, ఎందుకంటే ఒకటి కేరళ విషయానికి వస్తే ఇక్కడ భిన్నమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే 10 ఏళ్ల పాటు పినరయి విజయన్ నేతృత్వంలో ఉన్నటువంటి ఎల్డీఎఫ్ కూటమి ఏదైతే ఉందో దాన్ని చూసి విసిగిపోయారు కేరళకు సంబంధించినటువంటి ప్రజలు. సో మార్పు కోరుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి యూడీఎఫ్కి అక్కడ మద్దతు ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే దీనికి కూడా అనేక రకాలైనటువంటి కారణాలను మనం అక్కడ చూడొచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో మన తెలుగు రాష్ట్రాల నుంచి కొంతమంది అక్కడ ప్రచారం చేశారు. మరీ ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి ప్రచారం చేసిన సందర్భంలో ఒక అంశాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో భారీగా ముద్రించే విధంగా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. ఒకవేళ అక్కడ విజయ్ని కానీ గెలిపించినట్లయితే మరొక మోడీని మీరు గెలిపించినట్టు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చెప్పేటటువంటి ప్రయత్నం చేశాడు. అందులో ఒక రకంగా అది కూడా ఒక సక్సెస్ మంత్రాలు అదొక భాగం అనేది మనకు తెలుస్తుంది. సరే, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే అసలు గెలుపుకి, అంటే కేరళకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మార్పుకి కారణాలు ఏంటి
అనేది మనం కానీ అన్వేషిస్తే అనేక రకాలైనటువంటి అంశాలు అందులో ఉన్నాయి. ఏంటి అంశాలు అంటే ముఖ్యంగా ఏదైతే అక్కడ ముఖ్యంగా ఇక మైనారిటీస్ అంటే క్రిస్టియన్స్ అలాగే ముస్లిమ్స్ మైనారిటీస్కి సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళే ఒక నిర్ణయాత్మక శక్తిగా ఉండేటటువంటి సిచ్యువేషన్. మరి అలాంటి సందర్భంలో ఖచ్చితంగా వాళ్ళని ఆకర్షించడంలో ఈసారి ఎల్డీఎఫ్ ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే పినరయి విజయన్ నేతృత్వంలో తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు కావచ్చు, అంతేకాకుండా కొంత ప్రజా వ్యతిరేకత ముద్రపడం. ఇందాక మీరు చెప్పినట్టు ఈరోజు లెఫ్ట్ పార్టీలకు సంబంధించి ఉన్న ఏకైక రాష్ట్రం ఏదైతే ఉందంటే అది కేరళ. ఎందుకంటే గతంలో పశ్చిమ బెంగాల్ ఉండేది. సో పశ్చిమ బెంగాల్కి సంబంధించి కూడా అక్కడ మమత అక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీని దాదాపుగా కూడా తుడిచిపెట్టుకుపోయేలాగా చేశారు. సో ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఫలితాలను బట్టి చూస్తుంటే మమతకి అలాంటి పరిస్థితి వచ్చేటటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. సరే, పశ్చిమ బెంగాల్ విషయం పక్కన పెడితే మీరు చెప్పినట్టు కేరళ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా 10 సంవత్సరాల పాలన అనేది ప్రజలకు నచ్చలేదు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాకుండా మైనారిటీ ఓట్ బ్యాంక్ అనేది ఇక్కడ ఒక నిర్ణయాత్మక శక్తి కావడంతో దాన్ని ఆకట్టుకోవడంలో యూడీఎఫ్ సక్సెస్ అయింది. సో ఎల్డీఎఫ్ ఫెయిల్యూర్ అయింది అనేది మాత్రం ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. చందు. రైట్ రాజు. రైట్, ఇక 5 రాష్ట్రాలకు సంబంధించి కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే గెలుపు అవకాశాలకు సంబంధించి కూడా ట్రెండ్స్ని మనం చూస్తూ ఉన్నాం. పశ్చిమ బెంగాల్కి సంబంధించి అటు బీజేపీ వర్సెస్ టీఎంసీ, అదేవిధంగా ఇటు టీవీకే తమిళనాడులో ఆధిక్యంగా దూసుకుపోతున్న పరిస్థితి. అప్డేట్స్ కొనసాగుతాయి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కౌంటింగ్ సరళికి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. స్టే విత్ us. బేబోకి ఒకటే నియమం, రోజు తినాలి గుడ్డు, తప్పది పయనం. సమ్మర్లో ఎనర్జీ తక్కువ ఉంటుంది, తినండి గుడ్డు, ఎనర్జెటిక్ గా ఉండండి. స్ట్రెంగ్త్ ఇంకా పవర్ లభిస్తుంది రోజు, విత్ ప్రోటీన్స్ మినరల్స్ లా డైలీ డోస్. అవును, గుడ్డు వాడుకు. సండే అయినా మండే అయినా రోజు తినండి గుడ్డు. వెల్కమ్ బ్యాక్.